శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం అందరం ఇంతకు ముందు స్వాతంత్రం గురించి ఎందరో మహానుభావులు త్యాగం చేశారు. అట్లాంటి త్యాగాల ఫలితం వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది. అయితే రాజ్యాంగం అనేది లేదు. మనం రాజ్యాంగాన్ని ఏర్పరచడానికి నెహ్రూ గారి నాయకత్వంలో రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాయకత్వంలో ఆయన మనకి హక్కుల్ని కల్పించారు. ఆ మహనీయుడు మహానుభావుడు ఆయన్ని ఎప్పుడూ మనం చిరస్మరణంగా మనం అంతా ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు మనం స్వేచ్ఛగా స్వాతంత్రంగా మన హక్కులను మనం అంటే అడుగుతున్న ప్రతిదీ కూడా మన హక్కు అనేది ఆయన తెలియపరిచారు. స్త్రీ పురుషులు అందరూ సమానమే, కులాలన్నీ సమానమే అని ఒక మంచి ఆలోచనతో ఆయన చెప్పడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని మన యువతరానికి భావి అందరికీ మనం తెలియపరచేటట్టుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మనం అందరం చిన్న పెద్ద తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చెందేటట్టుగా మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో నాకు మీకు సడన్గా చెప్తున్నాను, సీనియర్ మోస్ట్ నాయకులు అనేవారు ఉన్నారు. ఒకటి నరసింహమూర్తి, మన సోదరి ఈశ్వరమ్మ గారు. వీరికి ఇలాంటి రోజున మనం గౌరవించడం అనేది నా మనసులో కలిగింది. మరి మీ అందరూ అనుమతితో ఈశ్వరమ్మని మనం గౌరవిస్తూ ప్రతి విషయంలో కూడా అందరూ సహాయ సహకారాలు అందించుకోవాలని కోరుతూ నేను ఈశ్వరమ్మని మన అందరూ కలిపి ఆవిడని గౌరవించాలని కోరుతూ సన్మానం చేద్దామని